నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో వార్డుల పర్యటన చేపట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్. తొలి రోజు ఐతానగర్లోని 1-2 వార్డులో పాదయాత్ర. మంత్రి మనోహర్కు పలు సమస్యలు తెలియజేసిన స్థానికులు. పెదరావూరులో 18 అడుగుల ఏకరాతి హనుమంతుడి విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. సబ్ కలెక్టర్ కార్యంలో గ్రీవెన్స్ కు 14 ఆర్జీలు. ప్రజా సమస్యలు తెలుసుకుని ఆర్జీలు స్వీకరించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. ప్రత్యేక ప్రణాళికతో తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని, అలాగే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి ఐతానగర్లో పర్యటించిన మంత్రి మనోహర్ ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టణంలో వార్డుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం స్థానిక ఐతానగర్ నుండి పాదయాత్రగా 1-2 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నాయకులు మంత్రి మనోహర్కు ఘన స్వాగతం పలికారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నప్రేని రాజకుమారి, గుంటూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు అన్నాబొత్తుని జయలక్ష్మి సహా పలువురు నాయకులు వార్డుల పర్యటనకు వచ్చిన మంత్రి మనోహర్కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా ఐతానగర్ పేరంటాళమ్మ గుడిలో నాదెండ్ల మనోహర్ పూజ నిర్వహించి అక్కడి నుండి పాదయాత్ర ప్రారంభించారు. 1-2 వార్డుల్లో తిరుగుతూ స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. స్థానిక ప్రజలు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, శానిటేషన్, మురుగు సమస్య వంటి ఇబ్బందులను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. వాటి పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పట్టణంలో పాదయాత్ర చేపట్టామని అన్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కార దిశగా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, డిఎస్పీ బి జనార్దన్ రావు, వివిధ విభాగాల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అప్లికేషన్ పెట్టుకొని వస్తుంటే 2 మాటలు అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. ఇదిగో ఆయన కాగితం రాసుకుని వస్తారు ఐదారు ఉంటున్నప్పుడు అని చెప్పి కాగితం కూడా రాసుకున్నారు. నాకు ఎకరం బాగా మా పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచి జెండా పట్టుకోవాలి. అమ్మాయి నాకున్న అభిమానంతో చెబుతున్నాను. మా అమ్మాయి చాలా ఇష్టం. ఆయన ఏం చేస్తారు, ఎవరు వచ్చినా కూడా ఏదో వస్తారు, ఏమి చేయరు. ఏం కావాలి, ఏం జరిగింది, ఏ విధంగా నీకు సహాయం కావాలి ప్రభుత్వం? మేము ఉండడానికి ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు సార్. మాకు ఏం మేము అద్దెలు కట్టుకోలేక పిల్లలు చదువు. మీ అడ్రస్ వివరాలు అవన్నీ నమోదైనా కరెక్ట్గా? ఆధార్ కార్డు ఉందా? అన్నీ ఉన్నాయి సార్. పక్కన కాలు తీసుకొచ్చి మురికాలు కలిపితే సరిపోయింది. నేను ఆవేదన ఏరే కాదండి, అసలు ఎమ్మెల్యే అండి. ఏం పనులు ఇక్కడే ఇల్లు, మా ఇల్లు ఇదే పాలెట్. నష్టం జరుగుతుంటే పట్టించుకోకూడదు. పాలెట్ రాయుడు గారు అబ్బాయిని నేను, పాలెట్ తిరుపతి తప్పు కదా. ఎంత వాళ్ళు ఉసూరుమని చేరుకోవడానికి అడుగుతున్నాయి. కానీ అమ్మమ్మ నేను మాటిస్తున్నా, నేను మీకు మాటిస్తున్నా. కావదీసి మీరు దయచేసి మీరు కొంచెం తప్పకుండా నీకు మాటిస్తున్నాను. వారం రోజులు టైం ఇవ్వండి. తహసీల్దార్ గారు ఆయన ఇరిగేషన్ అదేవిధంగా హౌసింగ్ వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్ళి ఇమీడియట్గా చేపిస్తారు. దాని తర్వాత నేను కూడా చూస్తాను. వారం టైం ఇవ్వండి, తప్పకుండా చేసి ప్రభుత్వం నుంచి అందిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో తెనాలి పురపాలక విభాగం నుంచి మేము అందించాల్సిన పారిశుద్ధ్యం గురించి, లేదా రోడ్ల నిర్మాణం గురించి, వీధి దీపాల గురించి ప్రజల దగ్గర నేరుగా వెళ్ళి పరిపాలన యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది మా జవాబుదారితనం
నిజాయితీగా ప్రజలకు ఏ విధంగా మాట ఇచ్చాము, పారదర్శకంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరినీ సమానంగా చూసుకునే విధంగా, ఇక్కడ పార్టీలతో కానీ కులాలతో కానీ మతాలతో కానీ సంబంధం లేని విషయంగా ప్రతి ఒక్కరికి సమానంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయం కార్యక్రమాలన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. వాస్తవానికి ఈరోజు ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు ఇంకా చాలామంది పాపం లబ్ధిదారులు ఎవరైతే గతంలో కొంతమంది పెన్షన్లు తొలగించారు, కొంతమందికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఈ రోజుకి కూడా వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉందో ఏందో వాళ్ళకి చూపించని పరిస్థితి. అదేవిధంగా లబ్ధిదారులు పాపం కొంతమంది 50,000 రూపాయల వరకు వెచ్చించినా కూడా కనీసం ఆ ఇల్లు ఏ స్థాయికి వచ్చిందో, లెంటల్ లెవెల్కి వచ్చిందా, బేస్మెంట్ లెవెల్కి వచ్చిందా, దాని గురించి కూడా సమాచారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ పారే విధంగా, కాలువలు ఇంకా సక్రమంగా మేము శానిటేషన్ పెంచే విధంగా, ఐతానగర్లో ఉన్న పార్క్స్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటట్టు నేను చైర్పర్సన్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను. అది రాబోయే సమావేశంలో తప్పకుండా దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న పార్క్స్ని అవుతున్నాయో ఇంకా సుందరీకరణ చేయడమే కాకుండా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయమని ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ అడిగారు. సో తప్పకుండా 1,35,00,000 రూపాయలతోటి మనం ఫైకస్ పార్క్ అక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. అది వేసవికాలం కల్లా పూర్తి చేస్తాం. చిన్నరావూరులో ఏ విధంగా పార్క్ నిర్మాణం చేసామో అదేవిధంగా ఐతానగర్లో కూడా ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం పనులు ప్రారంభం అవబోతున్నాయి. ఈ తరుణంలో హయ్యర్పేటలోనూ తర్వాత మనకి ఐతానగర్లో స్కూల్ పక్కన ఉన్న చెరువు రెండు కూడా అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల లోపున్న బిడ్డలు ఎవరైతే పాపం ఈ కుటుంబాల నుంచి రేపటి రోజున మళ్ళీ పాఠశాలకి వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం చేయాలి. నేను చైర్పర్సన్ గారిని, కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. అవసరమైతే మన మున్సిపల్ కౌన్సిలర్స్లో ఒక సబ్ గ్రూప్గా ఫామ్ అయ్యి, సబ్ కమిటీగా ఫామ్ అయ్యి ప్రతి అంగన్వాడీ కేంద్రం, పాఠశాలని వాళ్ళు సందర్శించి వీలైనంత వరకు మనం ప్రోత్సహించే విధంగా, ఇది మొదటి రోజు కాబట్టి మా వాళ్ళు కూడా కొంచెం పికప్ అవ్వాలి. ఆ లోపాలు కనపడుతున్నాయి స్పష్టంగా. అధికార యంత్రాంగం కూడా ఇంకొంచెం చురుగ్గా పనిచేయాలి. పారిశుద్ధ్యంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రేపటి నుంచి ఫర్దర్గా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. అంటే దాదాపు 530 కోట్ల రూపాయలతోటి భూములు కొనుగోలు చేసి నిర్వీర్యంగా వదిలేసిన పరిస్థితి. ఎవరికైతే ఆ స్తోమత ఉందో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలనీ సందర్శిస్తే ఈ రోజున మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు అప్పచెప్పారు. సామాన్యుడు ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు రోడ్డు కావాలి, లైట్ కావాలి, రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు అందించాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి. వీటి గురించి పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి ఏ విధంగా లబ్ధి కలుగుతుందా అనేది వాళ్ళు ఎదురు చూశారు తప్ప సామాన్యులకి మేలు జరిగే విధంగా మాత్రం ఆ లేఅవుట్లు సరిగ్గా డిజైన్ చేయలేదు. విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. తెనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు, ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరగలేదని. ఆ వివరాలన్నీ కూడా తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దాంట్లో చెక్ చేస్తున్నారు. అక్కడ ఫైల్స్ అన్నీ కూడా విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం వేచి చూద్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటంటే ఎవరైతే ఎదురు చూస్తున్నారో పాపం నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, అర్హత కలిగిన లబ్ధిదారులు, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిలబడతాం. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో తెనాలి సబ్ డివిజన్ నుండి 14 అర్జీలు వచ్చాయి. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో 14 అర్జీలు వచ్చాయి. ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులతో కలిసి పాల్గొన్న సబ్ కలెక్టర్ సంజన సింహ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. 14 అర్జీల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి 6, సర్వేకు సంబంధించి 1, హౌసింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించి 1, తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి 2 అర్జీలు, వ్యవసాయ శాఖకు సంబంధించి 1, పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించి 1, ఎస్ఆర్ఓకు సంబంధించి 2 అర్జీలు వచ్చాయి. వీటి పరిష్కారం కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులకు పంపించి వెంటనే పరిష్కరించనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెదరావూరులో నూతనంగా ప్రతిష్ఠించిన 18 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామ శివారు వ్యవసాయ క్షేత్రంలో 18 అడుగుల ఏకరాతి ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మైసూర్ దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా భక్తులు గణపతి సచ్చిదానంద స్వామివారికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని స్వామీజీ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవ జన్మ కదిలే వృక్షమని
ఎంతో విలువైన వృక్షమే మానవ జన్మ అని అన్నారు. దేవుడు ప్రసాదించిన మానవ జన్మను ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకు సాగాలని సూచించారు. హనుమంతుడు గొప్ప స్వయం సేవకుడని చెబుతూ హనుమంతుడు మనకు సేవా విధానాన్ని, భక్తి నేర్పించారని ఆయన అన్నారు. అందరూ ఆ సేవా భక్తి మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు. మనకి డబ్బు ఉండి ఏం ప్రయోజనం అని, భగవంతుడి అనుగ్రహం ఉండాలని అన్నారు. కొంతమందికి చేతికి అందినది నోటికి రాదు, డబ్బులు ఉన్నా సేవ చేయలేరని చెప్పారు. ఇక్కడ అద్భుతమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారని, ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి కృపకు పాత్రులై మంచి మార్గంలో నడవాలని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు. మనసులో చాలా ఉండింది, అందరూ ప్రయత్నం చాలా మంది చేశారు, కానీ సఫలం కావద్దు. ఎవరికి యోగం ఉందో, ఎవరు సఫలం చేయటానికి యోగం ఉందో, డబ్బు ఉంటే ఏం ప్రయోజనం? భగవంతుడు అనుగ్రహాన్ని ఇవ్వద్దు, అంతవరకు వెళ్ళద్దు. స్వర్గం వరకు వెళ్ళి వాపసు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెళ్ళలేరు. భగవన్ నామాన్ని చేయాలన్నవాళ్ళు చేయలేరు, ఇవ్వాలన్నవాళ్ళు ఇవ్వలేరు. కొన్ని సందర్భాల వల్ల, పిల్లల సందర్భాల వల్ల, మనస్సు పూర్తిగా రాని సందర్భాల వల్ల ఇవి దానము, అన్నదానం చేయటం ఇవన్నీ రావాలా. ఒక పూర్తిగా సంకల్పం లేకపోతే రాదు. మనసులో మాత్రం వరదరాజుకు చెప్తూనే ఉన్నా, ఒక గుర్తుకి ఏదైనా ఒకటి చేయాలని. వాళ్ళ మనసు చేసింటే ఎప్పుడో అయిపోయేది. అన్నపూర్ణ చెప్తూనే ఉంటున్నాను, అమ్మ ఏదైనా ఒకటి గుర్తుకు ఒకటి చేయాలి. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. దానం రావద్దు, వాళ్ళకి కలగద్దు. హనుమంతుడు హృదయంలో వచ్చి తన్నద్దు, డమ్ డమ్ అని. వాళ్ళకి తనలేదు. వాళ్ళకి డాక్టర్లు, లాయర్లు తన్నారు, హనుమంతుడు తనలేదు. లాయర్లు, కోర్టులు, కొడుకులు, భాగస్తులు వీళ్ళు తనతోనే వచ్చారు, కానీ హనుమంతుడు తన్నలేదు. మరి గురు కృప కూడా కావాలి కదా వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడికి కష్టపడి చేతికొచ్చింది నోటికి రాదు, నోటికి వచ్చింది మింగలేము. మింగేంత వరకు పరమాత్ముడి కృప కావాలా. సంపాదన చేసింది మింగటం కొంతమందికి రాదు. అందరూ చేరుకోండి, మేము చేసేస్తాం. వదలం, సంకల్పం అయిపోయింది. ఆ యజ్ఞంలో మనం అంతా చేరుకుంటాం, చేసేస్తాం. మళ్ళీ అయ్యో రామా అనలేదే, రామా అనలేదు, అయ్యో రామా అనొద్దండి. తర్వాత వెళ్ళిపోతుంటుంది కచ్చ 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 ధర్మ ప్రచారం అది స్వామి. దీంట్లో మనం పట్టుకోవాలి, టపక్కని టక్కని 2 నిమిషాలు రైలు లోపలికి వెయ్యి వెళ్ళిపోతుంది. నువ్వు పట్టాలి ఇద్దరే లేదు, ఏమీ లేదు. సంచి మర్చిపో, దానికే ఉంటుంది. నెక్స్ట్ స్టేషన్లో చూసుకున్నాం, ధర్మ ప్రచారం పరిగెత్తిపోతుంది. చేరుకోండి, అందరూ తలాలో చేరుకొని చేయండి. పూర్వకాలంలో పల్లెల్లో బళ్ళు స్థాపన ఒకటి జరిగింది తెనాలిలో. మొదట అక్కడ చేస్తాం అనుకున్నాం, కానీ ఎక్కడ యోగం ఉందో అక్కడ అవుతుంది. వాడు ఎక్కడికి రావాలని ఉందో వాడికి, హనుమంతుడికి. మీ సంకల్పం ఎవరిది రాదు, ఎవరిది జరగదు. ఆశపడకూడదు, ఎక్కడవుతుందో అక్కడే చేస్తాం. 2015 జనవరి 31 తెనాలిలో ప్రప్రథమంగా హనుమాన్ చాలీసా లక్షపారాయణ మహాయజ్ఞం జరిగింది. దాని భాగంగానే మరి ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాలు నిండింది, రేపు 30 తారీఖు. అప్పటి నుంచి స్వామివారి తెనాల్లో హనుమంతుడి ఆలయం నిర్మించాలనేటువంటి ఆలోచనలో ఈ రోజున మరి 18 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని స్వామివారు ఆవిష్కరించారు. ఇక్కడ 4 ఎకరాల స్థలాన్ని మరి కొడాలి రాధా కుటుంబం వాళ్ళు స్వామివారి ఆశ్రమాన్ని డొనేట్ చేశారు. ఈ స్థలంలో దాతల సహకారం ఇక్కడ అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా హనుమంతుడి ఆలయం, అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి ఇచ్చేసి ప్రార్థన చేసుకోవడానికి, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడానికి, భగవద్గీత పారాయణ చేసుకోవడానికి, ఇటువంటి కార్యక్రమాలను చేసుకోవడానికి, ప్రశాంతమైనటువంటి వాతావరణం చేసుకోవడానికి ప్రశాంత నిలయగా గురువు గారు దత్తాత్రేయుని కూడా పెట్టాలని అనుకుంటున్నారు. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించి ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్క కుటుంబం భాగస్వాములు కావాలని కూడా గురుగారు పిలుపునిచ్చారు. అతి త్వరలోనే ఈ నిర్మాణం పూర్తయి నాకు తెలిసి 1 year మళ్ళీ ఇదే డేట్కి గురుగారిని తీసుకొచ్చి ఇక్కడ
గృహప్రవేశం అంటే ప్రతిష్ట జరిపించేదానికి 100% ప్రయత్నం చేస్తాము. స్వామివారి ఆజ్ఞ మనం అనుకుంటాము, భగవంతుడు ఆజ్ఞ, గురువు ఆజ్ఞ ఉంటే ఏదైనా చేయగలం. క్రేన్ అక్కర్లా, అంతెత్తుకు మనమే ఎగరగలం. గురువు ఆజ్ఞ ఉంటే క్రేన్ అవసరం, అంతెత్తుకు మనమే ఎగురుతాం. అది అటువంటి గురువుల యొక్క వాళ్ళ ఆశీస్సులు మనకు ఉన్నప్పుడు. భారత రాజ్యాంగ రూపకర్తల పట్ల, రాజ్యాంగం అమలు పట్ల భారతీయ జనతా పార్టీకి ఎంతో చిత్తశుద్ధి ఉందని మహిళా నాయకురాలు ఎడ్లపాటి స్వరూపారాణి అన్నారు. తెనాలిలో జరిగిన రాజ్యాంగ సంవిధాన దివాస్లో పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం రాజ్యాంగ సంవిధాన దివాస్పై సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు, ఎలక్షన్ బూత్ అధ్యక్షులు పాల్గొన్న ఈ సమావేశానికి ఎడ్లపాటి స్వరూపారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాజ్యాంగంపై అవగాహన, రాజ్యాంగ అమలుపై భారతీయ జనతా పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని వివరించారు. సమావేశంలో తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ్ నాయుడు, మందా జనార్దన్, తెనాలి రూరల్ మండల ప్రెసిడెంట్ కడియాల నందకిషోర్, తెనాలి 3వ పట్టణ అధ్యక్షులు ఎర్రంరాజు సందీప్ రాజు, కొల్లిపర మండల అధ్యక్షులు మండ్రు మురళి, బిట్రా కనకదుర్గ, గాణ కళావతి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకర్త, వారిని గౌరవించుకుంటూ వారి 125 సంవత్సరాల జయంతిని జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ, మండలాల్లోనూ బూత్ స్థాయిలో వారి ఫోటోకి మరి నివాళులర్పించే విధంగా కార్యక్రమాన్ని 25, 26, 27 తేదీల్లో చేయాలని సంకల్పించింది. దానిలో భాగంగా 25వ తారీఖు బూత్ స్థాయిలో చేయటం జరిగింది. భరతమాత గారి ఫోటో, అదేవిధంగా అంబేద్కర్ గారి ఫోటో పెట్టి నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాలు ఎగరేయటం జరిగింది. ఈరోజు హాల్ మీటింగ్ పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఇక్కడ తెనాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి రాజ్యాంగ రూపకర్త ఎవరైతే ఉన్నారో వారిని గౌరవించుకుంటూ, అదేవిధంగా వారికి నమస్కారం పెట్టుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు మొదలు పెడతారు. అలాంటి వారిని కాదని ఈ సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోయాలని, ఓట్లు రానికుండా చేయాలని చెప్పి ఎన్నికల ముందు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఇండి కూటమి నాయకులు రాహుల్ గాంధీ లాంటి పరిపక్వత లేని నాయకులు రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా మరి పెట్టి రాజ్యాంగాన్ని ఎత్తేస్తుంది, రిజర్వేషన్లు తీసేస్తుందని చెప్పి అమిత్ షా గారు ఏదో మాట్లాడారని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఈ రోజున 125 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయటం జరుగుతుంది. మరి ఎన్నోసార్లు 160 సార్లు దాదాపుగా రాజ్యాంగ సవరణ చేయబడింది. మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, అలాంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాజ్యాంగం ఎత్తేస్తారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని దుష్ప్రచారం చేయటం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఇండి కూటమిని వ్యతిరేకిస్తున్నాం. ప్రజలందరికీ ఈ విషయాలన్నీ దేశవ్యాప్తంగా బూత్ స్థాయిలో తెలియజేస్తున్నాం. తెనాలి చెంచుపేటలోని ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపంలో ఈ నెల 28వ తేదీ విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు జరుగుతుందని తెనాలి విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు. వినియోగదారులు తమ ఫిర్యాదుల్ని వ్రాతపూర్వకంగా ఆర్జీ ఇచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. విజయవాడవారి సిజిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు స్థానిక చెంచుపేట ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపం నందు విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు జరుగుతాయని తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ అదాలత్ మధ్యాహ్నం 1:30 వరకు జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ చైర్మన్ జస్టిస్ విక్టర్ ఇమానియేలు మరియు ఫోరం సభ్యులు, గుంటూరు విద్యుత్ ఎస్సీ డివిజన్లోని అధికారులు పాల్గొంటారని చెప్పారు. తమ యొక్క ఫిర్యాదులని వ్రాతపూర్వకంగా సర్వీస్ కనెక్షన్ నెంబరు, పూర్తి అడ్రస్సు, సెల్ నెంబర్తో అర్జీని ఇచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. విద్యుత్ అంతరాయం, హెచ్చుతగ్గులు, మీటర్ సమస్యలు, బిల్లుల సమస్యలు, విద్యుత్ సరఫరాలకు సంబంధించిన ఇతర అన్ని సమస్యలు ఈ అదాలత్లో పరిష్కరిస్తారని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. విద్యుత్ వినియోగదారులు అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, రేపు ఈ 28వ తారీఖున విద్యుత్ అదాలత్ కండక్ట్ చేయబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనం విద్యుత్ అదాలత్ అని కండక్ట్ చేస్తాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాని యొక్క ఫోరం చైర్మన్ గారు, ఈజీఆర్ఎఫ్ అంటుంది కదా, కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ ఫోరం అని, దాని యొక్క చైర్మన్ గారు బోర్డు ఉంటుంది, అది వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం వచ్చి. విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే కనుక, మా లెవెల్లో సాల్వ్ కానీ ఇంకేమైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. వాళ్ళు వాటిని పరిశీలించి
మీకు తగు న్యాయం చేస్తారు డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం. తర్వాత ఈ లైన్స్ మెయింటెనెన్స్ అని మా వాళ్ళు ప్రతి నెల చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కంటిన్యూ ప్రాసెస్. మాకు వాడు ఒకరోజు చెప్పి చేసేదేం కాదు. లైన్ల మీద చెట్లు కానీ ఎట్లాంటివి కానీ ఏమైనా ఉండటం కానీ, లూజు స్పాన్లు అంటే వైర్ల దగ్గరకు ఉండటం కానీ, ఈ స్తంభాలు ప్రాబ్లమ్స్ ఉండటం కానీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూనే ఉంటాము. అలాంటి వాటి వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ సంబంధిత విద్యుత్ కార్యాలయం మండల్ లెవెల్లో ఉంటారు మాకు, ఏఈ గారు, ఏడీ గారు, వాళ్ళు సంప్రదించండి. ఫస్ట్ ఏంటంటే ఆ సంబంధిత కార్యాలయాలకు వెళ్ళండి. మండల్ లెవెల్లో ఉంటారు ఏఈ గారు, ఏడీ గారు. అక్కడ కూడా సాల్వ్ కాలేదనుకోండి మా నోటీస్కి రండి. 100% తప్పకుండా డిపార్ట్మెంట్ రూల్స్కి లోబడి తప్పకుండా సాల్వ్ చేస్తాం. నమస్తే అండి. దుగ్గరాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం జరుగుతూ ఉందంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. నష్టపరిహారం వెంటనే ఇప్పించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. దుగ్గిరాల్లోని శుభం కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగి నెలలు గడుస్తున్న అగ్ని బాధిత పసుపు రైతులకు మాత్రం నష్టపరిహారం అందించే దానిలో గత ప్రభుత్వం, ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆరోపించింది. సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతిపత్రం అందించిన తదుపరి రైతు నాయకులు మాట్లాడుతూ 2025 మార్చి నెలలోగా 7,000 రూపాయలు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ పసుపు రైతుల బాండ్ల పరిశీలన పేరుతో నష్టపరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి అగ్ని బాధిత పసుపు రైతులకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ములక శివసామిరెడ్డి, ములక శివకుమారి తదితరులు ఉన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరిగి సంవత్సరం గడిచింది. బాండ్లు పరిశీలన పేరుతో ఇన్సూరెన్స్ అధికారులు అట్లాగే కోల్డ్ స్టోరేజ్ యజమాని కాలయాపన చేస్తున్నారు. మరి రైతులకి పరిహారం వస్తుందా రాదా అని రైతాంగం ఆందోళన పడుతున్న పరిస్థితులు ఉన్నాయి అని ఈ సందర్భంగానే గత సెప్టెంబర్ 10వ తేదీన వ్యవసాయ శాఖ మాచులు అచ్చెన్నాయుడు గారితో రైతు సంఘం, పసుపు రైతుల సంఘం, బాధిత సంఘం అంతా కలిసి 7,000 రూపాయలు పరిహారం క్వింటాల్కి ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి ఇన్ని నెలలు గడిచినా కానీ ఇంతవరకు కూడా పరిహారం రాకపోవటం అనేది పసుపు రైతుల్ని కలవరపరుస్తుంది అని కనీసం ఈ మార్చి 2025 నాటికైనా ప్రభుత్వం పసుపు రైతులకి హామీ ఇచ్చిన విధంగా క్వింటాల్కి 7,000 రూపాయలు ఇప్పించాలని కూడా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం ఇవ్వటం జరిగింది. అట్లాగే స్పీకర్గా ఉన్న మనోహర్ గారు దాదాపు 20 సంవత్సరాల కిందట కృష్ణా వాటర్ని తీసుకురావటం జరిగింది ఈ ప్రాంతంలో. కానీ ఎవలూరులో కానీ గుడివాడ కానీ మొన్న మేము రైతు సంఘం పరిశీలించినప్పుడు అక్కడ కృష్ణా వాటరు లైన్లు అయితే ఇచ్చారు కానీ నీళ్లు కనెక్షన్ లేదు. 20-25 లక్షలు పెట్టి వాటర్ ట్యాంకులు నిర్మించారు. అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్క గుడివాడలో మేము సర్వే చేస్తే రోజుకి 6,750 రూపాయలు దళిత వాడలో ఖర్చు చేస్తున్నారంటే మరి అది సంవత్సరానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో. అందుకని కనీసం శివలూరులో మహిళలు అయితే చేతి పంపులు కూడా లేవు. చేతి పంపులైనా నా గ్రామంలో 4-5 చోట్ల చేతి పంపులైనా ఏర్పాటు చేయించమని కోరుతున్నారు. ఈ సమస్యల మీద ఆ మేడం గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. వారు కూడా స్పందించి చర్యలు తీసుకోవటానికి అంగీకరించారు. శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాన్ ఇండియా ఫుడ్ ఎగ్జిబిషన్ ఆదివారంతో ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఫుడ్ ఎక్స్పోలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వివిధ రాష్ట్రాల వెరైటీ వంటకాల్ని ఆస్వాదించారు. స్థానిక గంగనంపేటలోని శశి గ్రౌండ్స్లో పలు రాష్ట్రాల రుచుల సమ్మేళనం పేరిట ఫుడ్ ఎక్స్పోను 3 రోజుల పాటు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం నుండి ప్రారంభమైన ఫుడ్ ఎగ్జిబిషన్ ఆదివారం రాత్రితో ఘనంగా ముగిసింది. తెనాలి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఫుడ్ ఎక్స్పోలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం నుండి రాత్రి వరకు ఫుడ్ ఎగ్జిబిషన్ ఎంతో కోలాహలంగా సాగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల వెరైటీ వంటకాలను ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా ఆస్వాదించారు. మహిళలు, యువత ఎగ్జిబిషన్కు తరలివచ్చి వెరైటీ వంటకాలను రుచి చూశారు. శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు పర్యవేక్షించారు. తెనాలిలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పోను విజయవంతం చేసిన వారందరికీ శశి గ్రూప్స్ చైర్మన్ ఉప్పల వరదరాజులు ధన్యవాదాలు తెలియజేశారు.
తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో 2025 మిలీనియం తర్వాత ఈ రోజున సిల్వర్ జూబిలీ ఇయర్ 2025. ఇటువంటి శుభ సందర్భంలో నిజంగా తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా శశి అంటే పిల్లవాడు కేక్ కావాలన్నా స్వీట్ కావాలన్నా ఏది కావాలన్నా శశికి రావాలి. శశి అనేది ఒక బ్రాండ్ 1990లో స్థాపించి ఈ రోజున 35 సంవత్సరాల నుంచి తెనాలి ప్రజలతో మమేకమై మరి ఆహార రంగంలో ప్యూర్ వెజిటేరియన్లో నాన్ వెజ్ వేరండి, నాన్ వెజ్ ఎవరైనా మెయింటైన్ చేస్తారు. ఇవాళ తెనాల్లో 100 నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్లు ఉన్నాయి. రోడ్ల మీద నాన్ వెజిటేరియన్ బిర్యానీ దొరుకుతుంది. కానీ సంపూర్ణమైన వెజిటేరియన్తో పూర్తి శాకాహారం 100% హైజీనిక్లో, నో కలర్ యాడెడ్, నో ప్రిజర్వేటివ్స్, నో టేస్టింగ్ సాల్ట్. ప్రజలందరూ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యకరమైన ఆహారకరమైన కస్టమర్ దేవుళ్ళే శశి ఫుడ్స్కి, శశి బేకరీకి, శశి గ్రూప్కి దేవుళ్ళు. కాబట్టి ఇటువంటి ఈ ఎక్స్పో ప్రతి సంవత్సరం నిర్వహించాలంటే మీరందరూ నెక్స్ట్ ఇయర్ జనవరి కేక్ అయిపోగానే వరదల గారు ఎప్పుడు మీరు ఎక్స్పో పెడుతున్నారు, మేము అందరం రావాలి అని మీరు అందరూ కోరుకోవాలి, మేము నిర్వహించాలని మేము కోరుకుంటాం. మీ అందరికీ కూడా మరొక్కసారి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. శశి ఆహార్ వారు నిర్వహిస్తున్న ఫుడ్ ఎక్స్పో పాన్ ఇండియా అని అంటున్నారు. కానీ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్, అన్ని ఐటమ్స్ బాగున్నాయి, కొత్తగా ఉంది. అంటే తెనాల్లో ఫుడ్ దొరుకుద్ది కానీ ఇక్కడ స్వచ్ఛమైన పదార్థాలు, నిల్వ ఉండే పదార్థాలు కాకుండా స్వచ్ఛమైన పదార్థాలు పెడుతున్నారు. బాగుంది, టేస్ట్ బాగుంది, రిసీవింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఈ ఈవెంట్కి వచ్చిన దానికి నేను సాటిస్ఫై అవుతున్నాను. ఓకే, ఈ ఆలోచన గొప్ప ఆలోచన. మళ్ళీ ఈ కార్యక్రమం నిర్వహించాలని. పెద్రావూరులో ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి సాయంత్రం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తెనాల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని ఆశీర్వచనం తీసుకున్నారు. స్థానిక చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో సోమవారం సాయంత్రం అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహణ భాషణం నిర్వహించారు. ఉదయం పెదరావూరులో ఆంజనేయ స్వామివారి ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న స్వామీజీ సాయంత్రం అనుగ్రహ భాషణంలో పాల్గొన్నారు. పెదరావూరులో దత్తాశ్రమానికి 4 ఎకరాల స్థలం ఇచ్చిన కొడాలి విఠలబాబు సతీమణి రాధ కుమారుడు శివలకు స్వామీజీ ఆశీస్సులు అందజేశారు. అలాగే 18 అడుగుల ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ఇచ్చిన గవిని రాజేంద్ర, ప్రసూన తదితరులతో పాటు స్వామీజీ పీఠానికి గృహ సమర్పణ చేసిన రామలింగేశ్వరపేటకు చెందిన కొడవగంటి భరత శాస్త్రి కుటుంబ సభ్యులకు ఆశీస్సులను అందజేశారు. అనంతరం అనుగ్రహ భాషణ చేయగా డిఎస్పీ బి జనార్దన్ రావు, కుటుంబ సభ్యులు నల్లపనేని రాజకుమారి, కొత్త సుబ్రహ్మణ్యం, ఉప్పల వరదరాజులు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. వర్గాలే వదిలిపోయాయి, మీ అందరికీ తెలుసు. చాలా లాస్ అయిపోయారు, వ్యాపారాలన్నీ పోయాయి. తర్వాత మనుషులు కూడా లాస్ అయిపోయారు చాలా. మా గవిని ఇంట్లో కూడా అట్లనే జరిగింది. అయినప్పటికీ మళ్ళీ నన్ను చూసినప్పుడు వాళ్ళు మామూలుగా ఏదైనా పుత్ర శోకము, మరి వస్తువులు పోగొట్టుకున్నప్పుడు, జనాన్ని పోగొట్టుకున్నప్పుడు, గురువుని చూస్తే, దేవుణ్ణి చూసినప్పుడు దేవుణ్ణి దూషించకపోయినా కొన్ని క్వశ్చన్స్ అడగటం పద్ధతి కదా మనుషులకి ఉంటుంది. నాకెందుకు ఇట్లా చేశావు, నేనేం చేశా, నా వస్తువు, నా పదార్థం ఏం చేసింది, నా పుత్రుడు ఏం చేశాడు, మేమేం చేశాం అని అడిగే ఒక పద్ధతి ఉంటుంది కదా. కర్మతో బుద్ధి వస్తుందా అని మనకు అనిపిస్తుంది. బుద్ధితో కర్మ వస్తుందా? రెండు స్నేహమే. ఒక పని అది కూడా అవుతుంది, ఒక పని ఇది కూడా అవుతుంది. రెండూ సాధ్యమే. బుద్ధితో కర్మ కూడా అనుభవించాలా, కర్మతో బుద్ధి కూడా అనుసరించాలి. కాబట్టి రెండు ఒకటే, ఒకే కాయిన్.
అటు ఇటు తిరిగి కాయ ఒకటే అటు ఇటు తిరుగుతుంది. కాబట్టి బుద్ధితో కర్మ, కర్మతో బుద్ధి రెండు అనుభవించగలుగుతాం. మరి దాన్ని ఎట్లా మనం నెగ్గాల? దాన్ని నెగ్గేది ఎట్లా? ఆత్మ, పరమాత్మతో మనము దాన్ని నెగ్గాల. నెగ్గి మనం అనుభవించడమే ఒక భగవంతుడికి ఒక సంతోషం. నువ్వు అనుభవించావనుకో కష్ట సుఖాలు, నువ్వు పాస్ అయినట్టు లెక్క. శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో గాంధీజీ ఆరాధన వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గాంధీ మహాత్మునికి మాతా కస్తూరిబా గాంధీకి విశేష పూజలు నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీజీ 77వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆరాధన వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 4వ రోజు సోమవారం సాయంత్రం ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని శ్రీ మహాత్మా గాంధీ, మాతా కస్తూరిబా గాంధీలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్సిఐలో పనిచేసే రిటైర్డ్ అయిన వట్టికూటి సత్యనారాయణ తన మాతృమూర్తి వట్టికూటి అక్కమ్మ పేరిట ఆశ్రమానికి ₹1,00,000 విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ఎదుటివారికి సహాయం చేయగలిగిన వారే దైవభక్తులని మహాత్ముడు తెలియజేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తితో పాటు సేవాచింతన కలిగి ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆశ్రమవాసులు పాల్గొన్నారు. ఈరోజు 4వ రోజు ఆరాధనోత్సవం మహాత్మా గాంధీ నడిపిస్తున్నాడు. మహనీయులందరూ కూడా చాలా శక్తివంతులు. మహాత్మా గాంధీ ప్రపంచానికి ఒక ఆదర్శం. కస్తూరిబా గాంధీ గారు ఆదర్శం. ప్రపంచ ఆదర్శ దంపతులు ఎవరయ్యారంటే నేటి కాలంలో, ఆధునిక యుగంలో మహాత్మా గాంధీ, కస్తూరిబా గాంధీ. మహాదేశభక్తులు ఎవరంటే మహాత్మా గాంధీ, కస్తూరిబా గాంధీ. అటువంటి వారి యొక్క వారోత్సవాలు రేపు 30వ తారీఖున గాంధీజీ ఆరాధన సందర్భంగా ఈ ఆశ్రమం తరఫున వారోత్సవాలు మొదలుపెట్టాము. ధర్మదాతలు సహాయ సహకారంతో ఈ ఆశ్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా మత సామరస్యం గురించి గాంధీ మహాత్ముడు చేసినంత సేవ ప్రపంచంలో ఎవరు చేసలేరు, చరిత్రలో లేదు. సర్వమతాలు ఒకటే, మానవులంతా ఒకటే, మానవత్వమే మిన్న. హిందువు అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, యూదైనా, ఎవరైనా సరే మానవుడే. కూడా ఖద్దరు నేసి దానికి అద్దుకొని అది వేసుకొని వెళ్ళేవాడు. మానవు ఎట్లా పడితే డాబసర్ కాదు. గాంధీజీ ప్రిన్సిపల్స్ కలిగిన చల్లా కొండ గారు, ఎంతో చాలామంది పెద్ద వాళ్ళు, పెద్ద స్థాయి వాళ్ళు గాంధీ గారి గురించి తెలుసు. సాధారణ వ్యక్తులకు తెలియదు. ఆయన బారిస్టర్ చదివి ఒక సాధారణ మనిషిగా మారాడంటే, నా భారతదేశం బీద దేశంగా ఉంది, నేను ప్రతినిధిని కాబట్టి నేను బీదవాడిగానే ఉండాలని కోటు గీట అంతా తీసేసి కొల్లాయి కొట్టు కట్టిన చిన్న కర్ర పెట్టుకొని తిరిగాడు. అటువంటి క్షేత్రంలో నేను పుట్టడం, అందరూ సహకరించడం నాకు చాలా ఆనందంగా. ధర్మదాతలకు, ధర్మకర్తలకు అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున మా గురువు గారు తుమ్మల చిన్న వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం ఆయన యొక్క ప్రియ శిష్యుడు మారవరెడ్డి చిన్ననాగిరెడ్డి గారు 5,000 రూపీస్ నేను పంపిస్తున్నాను. సత్యనారాయణ, నువ్వు ఒక రోజున గురువుగారి ఆత్మశాంతి కోసం మీరు అక్కడ ఏర్పాట్లు చేయండి అక్కడ అని చెప్పారు. దాన్ని వెంటనే సార్కి చెప్తే ఒకరోజు వద్దురులేండి, మీరు కూడా వద్దురులే అన్నారు. ఈ మధ్య నాకు ఏదో ఇబ్బంది వల్ల రాలేకపోయాను. ఈరోజు ఏదో పని ఉండి వచ్చా. ఆ సార్ గారి ఫోటో రోజు చూసుకోకుండా అన్నం తిన్నాను నేను. అట్లా కనపడతా ఉంటే నేను తింటూ ఉంటా. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే నా దృష్టిలో. ఆయన పరాత్పరుడు అనుకుంటా నేను, నా మనసుకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అతి నిజాయితీగా, నిక్కచ్చిగా తన ధర్మాన్ని తాను పర్ఫెక్ట్గా నిర్వర్తించాడు. సంపదగిన శత్రువు దొరికినా సరే వదిలేశాడు. అందువల్ల గాంధీ తత్వం ఆయనలో ఉందని అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో సంకీర్తన గానం చేసిన సభ్యులకు మెమోంటోలు బహుకరించారు. స్థానిక గీతా మందిరం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో సంకీర్తన బృందాన్ని అభినందించారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెనాలి గీతా మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుమలలో అన్నమయ్య సంకీర్తన గానం చేసిన 50 మంది సభ్యులకు ప్రైజ్ మనీని అందించారు. తిరుమలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తిరుమల ఆస్థాన మండపంలో సంకీర్తన
చేసిన సభ్యులకు ముఖ్య అతిథి అయిన ప్రముఖ సంగీత గురువు కృతివెంటి కమల చేతుల మీదుగా మెమంటోలు, ప్రైజ్ మనీ అందించడం జరిగిందని నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో పెద్దల్లో భక్తిభావం పెంపొందుతుందని, అలాగే అన్నమయ్య సంకీర్తన ప్రచార నిమిత్తం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరుకు చెందిన సంకీర్తన గురువు త్వరగా కళ్యాణి, సుధా మాధవి, తెనాలికి చెందిన నందిరాజు ప్రసూనలను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గీతా మందిరం కార్యదర్శి రమేష్, ఈవీఎల్ అప్పారావు, గోపు నరేంద్ర, మాదాల సత్యకుమారి, కట్టకం అన్నపూర్ణ, నంబూరి వినతి, వీరంశెట్టి రజని, లక్కరాజు కనకదుర్గ పాల్గొనగా సంగీత గురువు కొండపై వసుంధర కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఓ నమో వెంకటేశాయ. అన్నమాచార్య కీర్తనల బృందం చాలామంది 350 మంది తిరుమల దేవస్థానంలో స్టేజీ మీద ఆస్థాన మండపంలో పాడారు. ప్రతి సంవత్సరం మేము వెళ్తూనే ఉంటాం. ఆస్థాన మండపంలో కచేరీ జరుగుతూ ఉంటుంది. ఈసారి 350 మంది అయ్యారు. వచ్చే సంవత్సరం 500 మందితో చేయాలనుకుంటున్నాం. కాబట్టి అందరూ సహకరించి తెనాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కన్యకా పరమేశ్వరి గుడిలో వసుంధర గారితో ఉచితంగా చెప్పబడుతున్నారు. అట్లా చాలామంది గురువులు ఉన్నారు తెనాల్లో. అందరూ సాయశక్తిలో ప్రయత్నించి చక్కగా అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుని ఎవరింట్లో వారైనా చక్కగా పాడుకోవాలి. ఇక్కడ అందరూ సహకరిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం డిసెంబర్లో 27వ తారీఖు తిరుమల తీసుకెళ్ళి అక్కడ ఆస్థాన మండపంలో 350 మంది దాకా సంకీర్తన చేయటం జరిగింది. అందులో కొంతమందికి ప్రైజ్ మనీ, కొంతమందికి మెమోంటోలు ఇవ్వటం కోసమని ఈరోజు ఇక్కడ గీతామందిరంలో సమావేశపరిచాము. అలాగే ఈ అందరికి కొంతమందికి రైల్వే ఛార్జీలు నిమిత్తం ఒక్కొక్కళ్ళకి 500 చొప్పున 60 మందికి మేము ఇస్తున్నాము. తిరుమలలో పాడిన వాళ్ళలో గుంటూరు నుంచి కూడా ఒక 2 బృందాలు వచ్చినాయి. ఒక్కొక్కళ్ళు 30 మంది చొప్పున. త్వరగా కళ్యాణి గారి బృందం ఒక 30 మంది, సుధామాధవ్ గారి బృందం 30 మంది కూడా గుంటూరులో వచ్చి ఇంతవరకు మేము ఎప్పుడు మేము 84 దాటలేదు, మాకు 50 తగ్గలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం 350 మంది స్టేజీ మీద మన సునీత గారి బృందం కానీ, ప్రసూన గారి బృందం కానీ, అటు కొన్ని బృందాలు సహకారంతో పెరవల వంశీకృష్ణ గారి బృందం కానీ, కృతివెంటి కమల గారు టీచర్ గారు వచ్చేసారు. వాళ్ళ ద్వారా ఈ మెమోంటోలు కూడా ఇప్పించడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేయాలని మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. తెనాలి పుర ప్రజలకు విజ్ఞప్తి, అన్నమాచార్య కీర్తనలు ఎవరైనా నేర్చుకోండి. మాకు ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉచితంగా నేర్పిస్తున్నాము. ప్రతి సంవత్సరం డిసెంబర్లో అన్నమయ్య సంకీర్తనలు మన తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర పాడించాలని మా కోరిక. అలాగే పాడిస్తాం. మీరు కూడా నేర్చుకొని చక్కగా మాతో పాటు తిరుమల రావాల్సిందిగా తెలియజేయనుంది. తెనాలి పట్టణంలోని లార్డ్స్ జిమ్ కోచ్ వక్కలగడ్డ రేవతి నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. 76 కిలోల కేటగిరీలో 2వ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నిర్వహించిన క్లాసిక్ నేషనల్ అండ్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో తెనాలికి చెందిన వక్కలగడ్డ రేవతి అద్భుత ప్రతిభ కనబరిచింది. స్క్వాడ్ 135 కేజీలు, బెంచ్ ప్రెస్ 57.5 కేజీలు, డెడ్ లిఫ్ట్ 130 కేజీల పోటీల్లో 76 కిలోల కేటగిరీలో రేవతి పాల్గొని 2వ స్థానంలో నుంచి సిల్వర్ మెడల్ సాధించింది. లార్డ్స్ జిమ్ కోచ్గా ఉన్న వక్కలగడ్డ రేవతి నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ కనపరచడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. అమృతలూరు మండలంలో పనిచేసే ప్రభుత్వ అధికారులు అవార్డులు పొందడం అభినందనీయమని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. వివిధ విభాగాల అధికారులను ఘనంగా సత్కరించారు. బాపట్లలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అమృతలూరు తహసీల్దార్ కూచిపూడి నెహ్రూబాబు, డిప్యూటీ తహసీల్దార్ ఎం శివయ్య, మండల వ్యవసాయాధికారిణి ఉయ్యూరు లోకేశ్వరి, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏపీఓ బాలకృష్ణ నాయకులు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారులుగా ప్రశంసల పత్రాలు అందుకోవడం పట్ల అభినందన కార్యక్రమం నిర్వహించారు. అమర్తలూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో సోమవారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అధికారులను ఘనంగా సత్కరించారు. ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అధ్యక్షతన ఉత్తమ అధికారులుగా ఎన్నికైన వారికి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలకు పుష్పగుచ్చాలు అందించి దుస్సారవలతో పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు చేరువలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించి
ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా పనిచేస్తున్న అధికారులను గౌరవించుకోవటం ఆనందదాయకమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి మారుతి, శేషమాంబ, ఎంఈఓ కె రమేష్ బాబు, ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకటమురళి, మాజీ జడ్పీటీసీ రాపర్ల వెంకట సూర్యనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి మాధవరావు, కొత్తపల్లి భాస్కర్రావు, కొడాలి కోటేశ్వరరావు, గ్రంథి సురేష్, వేములపల్లి శ్రీధర్, పల్లికొండ రాజు, మండల పరిషత్తు కార్యాలయ పరిపాలనాధికారిని మహాలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్లు శశిధర్, వెంకటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్లు నవీన్, ఆయా గ్రామ విఆర్ఓలు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అవార్డులు అందుకున్నటువంటి మన తహసీల్దార్ గారికి, డీటీ గారికి, అదేవిధంగా ఏఓ గారికి, ఏపీఓ గారికి, మరి రత్నప్రసాద్ మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో సన్మానం తలపెట్టినారు. ఎందుకంటే వీళ్ళకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను కలెక్టర్ గారి చేతుల మీదుగా నిన్న అవార్డులు అందుకోవడం జరిగింది. మరి వివిధ విభాగాలకు సంబంధించి ఎందుకంటే వాళ్ళు చేసిన కృషికి అమర్తలూరు మండలం తరపు నుంచి మరి నలుగురు రావటువంటి జిల్లాలో చాలా మంచి బాగా సేవ చేయబట్టి ఈరోజు గుర్తింపు వచ్చింది. కాబట్టి వారికి సన్మానం చేయదలుచుకున్నాం. మరి వారి మిత్రబృందం ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వహించిన నేను గతంలో కూడా ఇట్లాగే నాగిరెడ్డి గారు, టీటీ గారు చేశాం. అప్పుడు నేను ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగులు అంటే మా మిత్ర బృందానికి ఎన్టీ రామారావు గారు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు. మరి మీరు అదే స్ఫూర్తితో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మరి రాజకీయాలకు అతీతంగా అందరినీ మరి కలుపుకుని మరి నెలకి 7 కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా దీంట్లో భాగస్వామి అయి మరి ఇంత అవార్డులు పాల్గొన్నందుకు మేము కూడా మరి మిమ్మల్ని కూడా సన్మానించాలనే ఉద్దేశంతో మా మిత్ర బృందం అనుకుని అప్పటికప్పుడు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి దీనికి అందరూ ఉద్యోగస్తులు కూడా వచ్చారు. మీరు కూడా ఇంకా బాగా చేస్తే మరి వచ్చిన దాన్ని ఎక్కువ బాధ్యతగా తీసుకుని చేయాలని మేము కూడా పూర్తిగా మీకు ఎప్పుడైనా ఎట్లా ఉన్నా మేము సహకరిస్తామని, అందులో ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే సన్మానం చేయడానికి ప్రధానంగా ఒక 4-5 వ్యక్తులను పిలిచాం. ఇక్కడ ఈ మండలం ఆఫీసు ఇక్కడ ఏర్పాటు చేయడానికి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో వార్డుల పర్యటన చేపట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్. తొలి రోజు ఐతానగర్లోని 1-2 వార్డులో పాదయాత్ర. మంత్రి మనోహర్కు పలు సమస్యలు తెలియజేసిన స్థానికులు. పెదరావూరులో 18 అడుగుల ఏకరాతి హనుమంతుని విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. సబ్ కలెక్టర్ కార్యంలో గ్రీవెన్స్ కు 14 ఆర్జీలు. ప్రజా సమస్యలు తెలుసుకుని ఆర్జీలు స్వీకరించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.